అందరికీ హలో. ఇది డైలీ వ్లాగ్ అండి. నేనైతే కేజీ చికెను, అలానే సరిపోయినంత ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఇవన్నీ వేసి చికెన్కి బాగా పట్టియాలి. మొత్తం బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిపోయింది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలిపేసుకోవాలి. అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టిద్ది. ఇదైతే పక్కన పెట్టుకుందాం కలిపేసి. నేనైతే ఇంకో పొయ్యి మీద టీ పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి, అలాగే 2 టమాటాలు, ఇవన్నీ వేసి 50% అయితే ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారి పెట్టుకుని మిక్సీకి పట్టుకోవాలి. కొంచెం బరకగానే పట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్లో కొద్దిగా పచ్చి కొబ్బరి, నేనైతే కొబ్బరి ఇలా తురుముకుని స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు కావాలంటే అప్పుడు కర్రీలో వేసేసుకోవచ్చు. ఎందుకంటే లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు అవ్వదు కాబట్టి ఇలా స్టోర్ చేసుకుంటాను. అలానే కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా గసగసాలు ఇవి వేసి కొంచెం వాటర్ పోసి పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కర్రీ కోసం ఉల్లిపాయ టమాటా కాల్చి పెట్టుకుంటున్నా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా సాజీరా, మనం మిక్సీ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి ఇది కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, ఎందుకంటే మనం చికెన్లో ఉప్పు వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. అలానే కొద్దిగా కారం వేసి ఇదంతా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఫ్రై అయిపోయింది. మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ఉల్లిపాయ అయితే కాలిపోయింది. వీటిని పక్కన పెట్టుకుని
చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అయితే వేసేయాలి. వేసేసి ఇది మొత్తం చికెన్కి కలిసేలాగా కలుపుకోవాలి. కూర అయితే ఇలా కొద్దిగా దగ్గర పడింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుని గ్రేవీ లాగా చేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ అయ్యేలోపు మనం టమాటా కాల్చుకున్నాం కదా, దాని మీద తొక్క అయితే తీసేయాలి. ఉల్లిపాయ టమాటా తొక్క అయితే ఈ రకంగా తీసేయాలి. తీసేసి దీన్ని కూడా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇదైతే నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇది మొత్తం శుభ్రంగా దీని మీద ఉన్న బ్లాక్ అంతా తీసేయాలి తొక్కు. ఇప్పుడు దీన్ని అయితే బరకగా మిక్సీ పట్టుకుంటున్నా. అలాగే స్టవ్ వెలిగించి ముందు కర్రీనం పక్క పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి వేడెక్కింద కొద్దిగా ఆయిల్, అలానే సాజీరా వేసా. ఇది ఫ్రై అయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ వేసి ఇందులో వేసేయాలి. ఇంకో పొయ్యి మీద పెట్టిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా కూడా వేసాను. ఇప్పుడు ఇంకా కొద్దిగా చికెన్ అయితే ఉంది. దీన్ని కూడా దీంట్లో వేసేసి మొత్తం ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక దీనికి ఏ పేస్ట్ ఏమీ అవసరం లేదు. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి. అలాగే ఇంకో స్టవ్ మీద అయితే రైస్ పెట్టాను. చికెన్ కర్రీ అయిపోయిందండి. ఇదైతే ఇడ్లీ వేసాను. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న బియ్యం స్టవ్ మీద పెట్టి రైస్ అయితే వండుతున్నాను. రైస్ కూడా రెడీ అయిపోయింది. అలాగే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవద్దే అయిపోయింది.
కర్రీ కూడా రెడీ అయిపోయింది. అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కాఫీ అయితే పెట్టుకుంటున్నా. ఇప్పుడు నేనైతే వండిన కర్రీలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుని వంట చేసిన పాత్రలన్నీ కడిగేసుకుంటాను. ఇప్పుడు ఇంకో బౌల్లోకి ఇంకో కర్రీ అయితే తీసుకున్నాను. అది కూడా బౌల్లోకి వేసి ఇవన్నీ ఒకేసారి కడిగేసుకుంటాను. ఇలా చేయటం మూలన ఏంటంటే ఈవినింగ్ కొంచెం పని తక్కువ ఉంటుంది.